వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. చూస్తున్నారు కదండి బ్లూ పులావ్ని. ఈ బ్లూ కలర్ పులావ్ని ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా కలర్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈరోజు దీన్ని శంఖం పువ్వులతో తయారు చేసుకుందాం. పులావ్కి సరిపడే అన్ని వాటర్లోని 10 నుంచి 12 వరకు శంఖం పువ్వులు వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి ఇంకొక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఉల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం వేగాక గంట వరకు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈసారి వాటర్ని స్ట్రైనర్లో వేసుకొని ఇలా దీంట్లో వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి. పూర్తిగా కుక్ అయిన తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ అలా వదిలేసి సర్వ్ చేశారంటే టేస్టీగా బ్లూ పులావ్ రెడీ.